నేను 3rd క్లాస్లో చచ్చిపోయి ఉండాల్సింది, అప్పుడు నాకు ర్యాట్ ఫీవర్ వచ్చింది. 7th క్లాస్లో చచ్చిపోయి ఉండాల్సింది, అప్పుడు నాకు ఒక ఫీవర్ వచ్చి ఎన్ని మెడిసిన్స్ వాడినా 106 ఫీవర్కి తగ్గల. 10th క్లాస్లో చచ్చిపోయి ఉండాల్సింది, అప్పుడు నాకు హెపటైటిస్ A వైరస్ వచ్చింది. 2nd ఇయర్లో చచ్చిపోయి ఉండాల్సింది, రన్నింగ్ బస్లో నుంచి కింద పడి ఈ నుంచి వరకు పగిలి 12 కుట్లు. 2024 ఎంత వర్స్ట్ ఇయర్ అనేసి మీకే తెలుసు. అది ఏదో వచ్చింది స్వామి రేర్గా, అసలు ఎట బయటపడినానో నాకు తెలియదు. తర్వాత May 10th, 2025 నాకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయింది. నా కారు పైసా పనికి రాకుండా పోయింది, మొత్తం పీస్ అయిపోయింది. అలా గుద్దితే మొత్తం కారులో ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇట్లా కళ్ళు తెరిచి నేను చూసి బతికింది నేనేనా లేకపోతే ఇది నా ఆత్మ అనేలాంటి సిచ్యువేషన్లో ఉంది. ఆ సిచ్యువేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అప్పుడు స్ట్రైక్ అయింది, అరే నాకు దేవుడు ఇన్ని ఛాన్స్ ఇస్తా ఉన్నాడంటే నేను ఏదో వెలగబెట్టేదానికే పుట్టినాను అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఐ వాజ్ లివింగ్ అ ట్రామాటిక్ లైఫ్. బయట నవ్వుతా, అందరికీ నవ్వులు పంచుతా, సర్ప్రైజ్ ఇచ్చుకుంటా. దట్ ఈస్ నాట్ గీతు. గీతు వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఐ హెడ్ బీన్ లివింగ్ అ వెరీ బ్యాడ్, ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఫేస్. సో ఆ రోజు నాకు అనిపించింది, నా లైఫ్లో నేను ఎప్పుడైనా పోవచ్చు, రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు. ఆ రోజు నేను చచ్చిపోయింటే ఈరోజు మీ గీత రాయలు ఉండేది కాదు. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైఫ్ అనేది నాకు నచ్చినట్టు నేను బతకాల. ఇది నా లైఫ్, నేను పోషించుకుంటున్నా, నన్ను నేను పెంచుకుంటున్న లైఫ్. మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు, బయట వాళ్ళు బాధపడతారు, పక్కింటి వాళ్ళు బాధపడతారు, జనాలు అందరూ కమెంట్లు చేస్తూ ఉంటారు, బంధువులు అడుగుతూ ఉంటారు, నాకు నోరు ఎక్కువ కాబట్టి నన్నే తప్పంటారు. ఇట్లా కళ్ళు మూసుకొని బతికి ఒక్కసారిగా యాక్సిడెంట్ కళ్ళు ఇట్లా తెరిపించింది. నిజం చెప్తావునా, యోలో యూ ఓన్లీ లివ్ వన్స్. మళ్ళీ పుడతావో లేదో తెలీదు, పుట్టిన మనిషిలాగా పుడతావో లేదో తెలీదు. అట్లాంటి దానికి మనం ఎందుకు ఇంత బాధగా అణుచుకొని బతకాలి అనేలాంటి ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మై హ్యాపీనెస్. నన్ను బాధ పెట్టే రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, మనుషులు అందరినీ కట్ చేసిన. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బట్ రిలేషన్షిప్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేసి నాకు అర్థమైంది. సంసారమే బెస్ట్ అని, సన్యాసమే బెస్ట్ అని, కాషాయమే కట్టానురా, ఇంకా కాశీకి పోలేదురా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా మీద కన్సర్న్ ఉండే వాళ్ళకి ఒక క్లారిటీ కోసం, కామెంట్లు పెట్టే పిచ్చిన బట్టల కోసం కాదు. అయినా మీకు ఎందుకురా, నేను ఆడపోతే మీకేమి, ఏం చేస్తే మీకేమి, ప్రతి ఒక్కరికి నా లైఫ్లోనే వేలు పెట్టేది, మీరేదో పెద్ద వెలగ పెట్టేటట్టు. గుడ్డు పెట్టే గోడికి తెలుస్తుంది నొప్పి. ఓకే, మా అమ్మ చేసిన పుణ్యం వల్ల, నేను పాపాలు చేయకపోవడం వల్ల నేను బతికి బయటపడినా. మా అమ్మ నాకు నేర్పించిన వాల్యూస్ అండ్ ఎథిక్స్ మాత్రం ఏ రోజు మర్చిపోలేదు. అండ్ జస్ట్ లివింగ్ మై లైఫ్. మీరు కూడా మీకు బాధ పెట్టేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి నవ్వులు రువ్వుతూ, నవ్వులు పంచుతూ 4 రోజులు బతకండి చాలు. అండ్ హ్యాపీగా ఉండండి. లివ్ లైఫ్ లైక్ దిస్ నో టుమారో. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా. ఆల్వేస్ బీ హ్యాపీ.